హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను బికాస్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫస్ట్ నేను నిఫ్టీలో అనాలిసిస్ చేద్దాం. సో నిన్న మార్కెట్స్ అనేది మనం ఓవర్ నైట్ చూసాము, యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉండే, దానివల్ల మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. సో నిన్న మనం అనాలిసిస్ చేసుకున్నాం, ఇక్కడ 25,200 ఇంపార్టెంట్ లెవెల్, దాని కింద వస్తే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చని, బట్ మనకి ఆపర్చునిటీ మార్కెట్ ఇవ్వలేదు. సో ఈ గ్యాప్ డౌన్లోనే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. గ్యాప్ డౌన్లో డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఏదైతే ర్యాలీలో ఎవరైతే బై చేయలేదో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో బయర్స్ ఉన్నారు కాబట్టి 25,100 లెవెల్ దగ్గరలో మార్కెట్ రికవరీ చేసి ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 25,200 రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో రేపు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ గ్లోబల్లీ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉండి మనకి రేపు పాజిటివ్ ఓపెన్ అయ్యింది అనుకోండి, సో 25,200 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతే అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది అగైన్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్ 25,200 కింద ఓపెన్ అయితే ఇదే లెవెల్ మళ్ళీ మార్కెట్లో రెసిస్టెన్స్ అయిపోతుంది 25,200 లెవెల్, అండ్ దానిపైన ఈ లెవెల్స్ అన్నీ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాయి అండ్ కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది మనం ఇంట్రాడేలో ట్రాక్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి పాజిటివ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసామనుకోండి. సో ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ప్రీవియస్ డేటా మొత్తం కూడా చూద్దాం, దాని తర్వాత ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్లీ హయ్యర్ ఐసేసి, సో ఇవాళ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఈ గ్యాప్ని ఆల్మోస్ట్ రీఫిల్ చేయడానికి వచ్చి రీఫిల్ చేసింది. సో ఇక్కడ ఈ పాయింట్లో ఇంపార్టెంట్ లెవెల్ 25,200 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. సో సింపుల్ అనాలిసిస్ పెట్టుకుందాం మనం రేపటికి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ పాయింట్ ఏదైతే క్లోజింగ్ ఉందో అంటే నిన్నటి క్లోజింగ్, సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో దీని దగ్గరలో ఉంటే మళ్ళీ మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ మళ్ళీ ఈ పాయింట్లో అంటే 25,200 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీకి రేపటికి. ఓకేనా, సో 25,200 గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ 25,200 లెవెల్ దగ్గరకు వచ్చిందంటే అక్కడ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ 25,200 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడనే రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేసి మార్కెట్ ఇక్కడ ఎన్ టైప్ రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, అంటే బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంటే అప్పుడు మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్ ఇవాళ డేలో టార్గెట్ చేయొచ్చు, అంటే ఇవాళ లో ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేయొచ్చు. అంటే 25,200 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే అక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ చేయొచ్చు అండ్ ఇవాళ డేలో ఏముంది 25,100 దగ్గరగా మనం టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే ఇంకా 25,000 లెవెల్ని టార్గెట్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీకి. ఎప్పుడు 25,200 లెవెల్స్ని మార్కెట్ రిజెక్ట్ చేస్తుంటే. ఓకేనా, సో 25,200 లెవెల్ రేపటికి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ దీనిపైన సస్టైన్ అవుతుంది అనుకోండి మార్కెట్ సిఈ సైడ్లో వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మార్కెట్ రీటెస్ట్ చేసి మార్కెట్లో రిజెక్షన్ వస్తే ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, అగైన్ ఈ లోస్ని టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్లో మార్కెట్ డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యి అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్ని బ్రేక్ చేసినా పాజిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది స్ట్రాంగ్లీ. ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ రేపటికి. ఓకేనా, నిఫ్టీ 25,200 లెవెల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో ఈ లెవెల్ 25,300-400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 25,200 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఒకవేళ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి
బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో అగైన్ మల్టిపుల్ క్యాండిల్స్ మనకి ఈ జోన్లో రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్న మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ అయింది అండ్ అరౌండ్ 51,375 51,400 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇవాళ గ్యాప్ డౌన్ వల్ల మార్కెట్లో అది ఫేక్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకేనా, సో ఫర్దర్గా మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళాలి బ్యాంక్ నిఫ్టీ అంటే ఈ క్యాండిల్ హైస్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ లేక ఈ లెవెల్ డౌన్ సైడ్ సపోర్ట్ లేక ఈ మధ్యలోనే చాపీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేయండి కుదిరితే అండ్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల నుంచి ఇదే ప్లేస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈవెన్ బయర్స్కి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి పెట్టింది. సో ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టినా సరే ఇక్కడ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ రేంజ్ బౌండ్. ఈ జోన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఇదే జోన్లో మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంది. నిన్న మార్కెట్లో ఇండైరెక్ట్లీ ఫిన్ నిఫ్టీ వల్ల మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయింది. ఇవాళ మార్కెట్ అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది అండ్ దాని కింద కంప్లీట్లీ వాళ్ళ చాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్గా ఒకవేళ మీరు చేయాలనుకున్నా సరే 51,300 కింద 51,300 కిందికి వస్తే ఇక్కడ మీరు స్కాల్ప్ ట్రై చేయొచ్చు పీఈ సైడ్లో అండ్ అప్ సైడ్లో అట్లీస్ట్ 51,500 పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దట్ టు స్కాల్ప్ అవుతుంది. ఓకేనా, సో అది 51,700 ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పొజిషనల్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ 52,000 లెవెల్ వరకు ఈ లెవెల్స్ పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,500 రేంజ్ బ్రేక్అవుట్ అయితే అండ్ 51,300 బిలో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా ఇవాళ మార్కెట్లో చూసినట్టయితే ఏదైతే నిన్న మూవ్ వచ్చిందో 300 పాయింట్స్ మూవ్ వచ్చిందో దాని మధ్య రేంజ్లోనే ఉంది. అంటే ఇక్కడ మీరు ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలోనే మార్కెట్ ఉంది. సో ఇక్కడ కంప్లీట్లీ సో ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్ ఇదే జోన్లో ఉందనుకోండి చాపీగానే ఉంటుంది. సో అట్లీస్ట్ మార్కెట్లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఈ లెవెల్ ఏదైతే సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చిందో 23,650 or 600 లెవెల్ దగ్గరకు వస్తే ఇక్కడ మీరు బై ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు సిఈ సైడ్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో సప్లై జోన్ ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ వస్తే పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి అక్కడ మనం సిఈ సైడ్లో బై ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ లెవెల్స్ బేసిస్ పైన మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో ప్రీవియస్లీ మార్కెట్ అనేది ఫిన్ నిఫ్టీలో పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఈ లెవెల్స్ దగ్గర అయితే రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. 23,600 650 లెవెల్ దగ్గర రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అప్ సైడ్కి. ఒకవేళ ఈ జోన్ని బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు ఫర్దర్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పీఈ సైడ్లో. ఓకేనా, ఇది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే మనం సో యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ దగ్గర మనకి 1,48,000 ఉంది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ 1,36,000 25,100 లైక్ యాక్ట్ చేస్తుంది సో సపోర్ట్ లెక్క. అండ్ 1,75,000 25,200 లెవెల్ దగ్గర ఇది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీ డేటా కూడా నోటీస్ చేస్తే 1,75,000 ఇక్కడ ఉంది, ఇక్కడ 1,48,000 ఉంది. సో 25,200 స్లైట్లీ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ మీరు కాల్ సైడ్ రైటింగ్ కూడా చూసినట్టయితే కొద్దిగా ఎక్కువనే కనిపిస్తుంది. సో 1,75,000 1,47,000 25,300 ఇక్కడ మీరు చూసినట్టయితే 1,13,000. సో ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో యాజ్ పర్ డేటా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది యాజ్ పర్ చార్ట్స్. నిఫ్టీలో కూడా ఒకవేళ ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి ఒకవేళ 25,200 కింద మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా, సో రేపు ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన లెవెల్ దాని మీద అయితే ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా కూడా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 51,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ 85,000 కనిపిస్తుంది. అండ్ 51,000 లెవెల్ 22,000 ఇక్కడ కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి పుట్ సైడ్. సో ఇది సపోర్ట్ లెవెల్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా డేటా
డేటా వైజ్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో, 52,000 అండ్ 51,500 అండ్ డౌన్ సైడ్లో 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ నేను చూశాను. సో గ్లోబల్ మార్కెట్స్ స్లైట్లీ వీక్గా ఉన్నాయి. మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను షేర్ చేస్తాను. యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో. సో లాస్ట్ డే నిన్న మార్కెట్లో మనం చూసినట్టయితే, ఎస్టర్డే మనం చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ వల్ల మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. సో ఇవాళ కూడా మార్కెట్స్ ఒకవేళ వీక్గా ఉన్నాయి అనుకోండి, రేపు మన మార్కెట్స్ కూడా స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇవాళ మార్కెట్స్ రికవరీ అయినాయి అనుకోండి, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. సో టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.